మీరు సమయాన్ని మేనేజ్ చేయడంలో సమస్యను ఎదుర్కొంటున్నారా? 9 లేదా 10వ తరగతిలో 95 స్కోర్ చేయడంలో చాలా సమస్యలు వస్తున్నాయా? అసలు మన దినచర్య ఎలా ప్లాన్ చేసుకోవాలని మీరు ఆలోచిస్తున్నారా? నిజానికి ఈ పాఠశాల అనేది అతిపెద్ద సమస్య. స్కూల్లో చాలా సమయం వృధా అవుతుంది. దీనివల్ల మనకు చాలా బ్యాక్లాగ్స్ కూడా ఏర్పడుతూ ఉంటాయి. పైగా స్కూల్ ట్యూషన్, కోచింగ్, ఆన్లైన్ క్లాసులలో కూడా ఇదే పరిస్థితి. ఇవన్నీ పూర్తి చేయడానికి మనకి సమయం ఎక్కడిది? ఇంకా పెద్ద సమస్య ఏంటంటే పరిస్థితి ఇలానే ఉంటే మనకు చదువుకోవాలని కూడా అనిపించదు. కాబట్టి మన దినచర్యను ఎలా ప్లాన్ చేసుకోవాలి? దాని ద్వారా మన 10th లో 95 మార్కులు ఎలా స్కోర్ చేయాలో చూద్దాం. మీరు మీ దినచర్యను ఎలా అనుసరించాలో కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఒక్కటి అర్థం చేసుకోండి, నేను మీకు చూపించిన ఈ సమస్యలన్నీ మీరొక్కరే కాదు, మీలాంటి చాలామంది విద్యార్థుల సమస్యలవి. ఈ సమస్యలను అధిగమించడానికి పరిష్కారం ఏంటి? నోట్స్ చేయడానికి సమయం ఉండాలి, హోంవర్క్ చేయడానికి సమయం కావాలి, రివైజ్ చేసుకోవడానికి సమయం దొరకాలి, బ్యాక్లాగ్లను క్లియర్ చేయడానికి సమయం ఎక్కడిది? పాఠశాలకు వెళ్ళడానికి సమయం ఎక్కడిది? ఆన్లైన్ తరగతులకు వెళ్ళడానికి కూడా టైం సరిపోవడం లేదు. కానీ దీన్ని మీరు ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాలి. ఈరోజు నేను మీకు అలాంటి దినచర్యను పంపిస్తాను. ఈ దినచర్య మీ జీవితాన్ని మారుస్తుంది. అయితే ఈ డైలీ రొటీన్ను తెలుసుకునే ముందు మీరు మీ మైండ్ సెట్ మీద కొంచెం పని చేయాల్సి ఉంటుంది. మీరు మీ టైం టేబుల్ని చాలాసార్లు తయారు చేసి ఉంటారు. ఈరోజు మీరు ఈ 4 పనులు చేస్తారని మీరు అనుకునే ఉంటారు. ఉదాహరణకి ఈరోజు హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఇవన్నీ చదివేస్తాను అనుకుంటారు. దానికి తగినట్టు ఒక టైం టేబుల్, టైమింగ్ని కూడా ఫిక్స్ చేసుకుని ఉండాలి. ఊహించుకోండి, మీరు 8 గంటల నుంచి చదవడం మొదలు పెడతారనుకుందాం. కానీ ఏం జరిగింది? 8కి మీ చెయ్యి మొబైల్ మీదకు వెళ్ళిపోయింది. మీ సమయం కూడా అలాగే ఆవిరైపోయింది. ఇప్పుడు సమయం 8:30 అయింది. టైం చూసేసరికి ఈ రోజంతా పాడైపోయింది. అప్పుడు మీరు చేసేది ఏంటంటే రేపటి నుంచి చదువుదాంలేని లైట్ తీసుకుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే నువ్వు నీ వృధా చేసిన 15 నిమిషాలు, అరగంట, 1 గంట ఈ సమయం వృధా చేశానని చెప్పాల్సిన అవసరం లేదు. చేస్తే చేసావు, కానీ మిగిలిన టైంనైనా సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి కదా. కానీ రేపటి నుంచి చేస్తాను అని సర్ది చెప్పుకోవడం మాత్రం అస్సలు మంచి పద్ధతి కాదు. నేను 2 గంటలు చదువుతాను అని మీరు 2 గంటల టైం టేబుల్ తయారు చేసుకున్నారని ఊహించుకోండి. బహుశా మీరు అందులో ఒక అరగంట వేస్ట్ చేశారు. అయితే ఏంటి? అయితే ఇంకా 1.5 గంట మిగిలింది కదా, నేను 1 గంటలో చదువుతాను అనే బుద్ధి వస్తే మీరు 90% సక్సెస్ అయినట్టే. ఈ ఆలోచనను తీసుకురావడం కోసం మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ముందుగా రోజువారీ టైం టేబుల్ని తయారు చేసుకోవడం లేదా రోజువారీ షెడ్యూల్ని రూపొందించుకోవడం కోసం మీ ప్రొడక్టివ్ సమయం ఏంటో మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీ ప్రొడక్టివ్ టైం ఏంటో నాకు చెప్పండి. అందులో 1 గంట చెప్పండి. మీరు చాలా ప్రొడక్టివ్గా ఉంటారు. ఇప్పుడు నాకు తెలుసు, చాలామందికి వారి ప్రొడక్టివ్ సమయం ఏంటో కూడా తెలీదు. చదువుకున్న వ్యక్తికి తన ప్రొడక్టివ్ టైం ఏంటో బాగా తెలుస్తుంది. ఊహించుకోండి, ఒక్కో విద్యార్థి రాత్రి సమయంలో బాగా చదువుతాడు, మరికొంతమంది ఉదయాన్నే లేచి బాగా చదువుతారు, ఇంకొంతమంది మధ్యాహ్నం చదివితే బాగా వంట పడుతుంది. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆ 1 గంట మీ ప్రొడక్టివ్ టైంని మనం ఒడిసి పట్టుకోవాలి. ఈ రోజుల్లో సైన్స్ అలాగే టెక్నాలజీ కూడా చాలా అందుబాటులోకి వచ్చింది. ఒక్కోసారి మీకు మీ సబ్జెక్ట్ ఎంత ప్రయత్నించినా అర్థం కాకపోతే ఆ సబ్జెక్ట్ని మీరు ప్రొడక్టివ్ టైంలో తీసుకుని చదవడం మొదలు పెట్టండి. ప్రొడక్టివ్ టైం అంటే మీకు నచ్చిన టైం. ఆ టైంలో మీరు ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఈజీగా చేయగలుగుతారు. దీంతో మీ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది. ఇక నోట్స్ మరియు హోంవర్క్ కూడా సమయం ఉంటుంది. మీరు అలా ప్రొడక్టివ్ టైంలో మీకు కష్టమైన సబ్జెక్ట్ చదవడం వల్ల మీకు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి, రివిజన్కి టైం ఉంటుంది. నేను మీకు ఒక సింపుల్ విషయం చెబుతాను. మీకు నోట్స్ చేయడానికి సమయం లేదని కాదు, అసలు హోంవర్క్ చేయడంలో సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. అసలు మీరు ఎందుకు హోంవర్క్ అంటే భయపడుతున్నారు? ఎందుకు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు? ఒకసారి కూర్చుని ఆలోచించండి. అది ఒక అరగంటలో అయిపోయే పని కదా. సో వెంటనే కూర్చుని ఆ అరగంటలో ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేస్తే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది. మరి దీనికి పరిష్కారం చెప్పాను కదా, వాయిదా వేయడం మానేయడం. మీరు పాఠశాల నుంచి వచ్చిన వెంటనే అరగంటలో హోంవర్క్ చేయండి. ఆ అరగంటలో అది దినచర్య అయిపోతుంది. అంటే రోజు మీరు ఎలాగైతే టిఫిన్ చేస్తారో అలాగే హోంవర్క్ చేయడం కూడా ఒక పనిగా మారిపోతుంది. అప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది, కష్టం అనిపించదు. దీంతో ఏం జరుగుతుంది? మీకు ఒక అలవాటు ఏర్పడుతుంది. అప్పుడు మీరు వాయిదా వేయడం అనే దాన్ని వదిలేస్తారు. అలా నెమ్మదిగా ప్రతి పనిని మీ దినచర్యగా మార్చుకుంటే చదువు అనేది మీకు ఆటగా మారిపోతుంది. మనం షెడ్యూల్ చేసుకుని దాని వెనుక పరిగెడుతూ ఉంటాం. ఒక టైం టేబుల్ని క్రియేట్ చేసి ఉదయం 8 గంటలకు, ఉదయం 9 గంటలకు, ఉదయం 10 గంటలకు ఇది చేస్తాం, అది చేస్తాం, మధ్యాహ్నం 12 గంటలకు దీన్ని పూర్తి చేస్తాను అని అనుకుంటూ ఉంటాం తప్ప ఒక్క పని కూడా పూర్తవదు.
ఎందుకంటే టైం టేబుల్ అనేది అతిపెద్ద అబద్ధం. కాబట్టి టైం టేబుల్ తయారు చేయడం, షెడ్యూల్ చేయడం కాకుండా టార్గెట్ పెట్టుకుంటూ ఉండండి. రోజు టార్గెట్ పెట్టుకుని నిద్రపోయే లోపు ఈ పనిని ఏదో విధంగా పూర్తి చేస్తానని బలంగా నమ్మండి. ఈరోజు నేను ఇది చెయ్యాలి, రేపు నేను అది చెయ్యాలి. ఇవన్నీ కూడా ఒక డైరీ పెట్టుకుని అందులో రాసుకోండి. రేపు నేను ఈ పనులు అన్నీ చెయ్యాలి అని టార్గెట్ పెట్టుకోండి. అప్పుడు అనుకున్న ప్రతి పని అవుతుంది. ఆదివారం మీ పాఠశాల మూసివేయబడిన రోజు, ఆ రోజు మీకు ట్యూషన్ లేదా ఏదైనా డిక్టేషన్ ఉంటే గనక దాన్ని పూర్తి చేసేయండి. ఆదివారం ఉదయమే దాన్ని పూర్తి చేసేస్తే సాయంత్రం వరకు మీరు ఆడుకున్న, సినిమాలు చూసిన, ఫ్రెండ్స్తో తిరిగినా సరే ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా. సో మీ ఫ్రెండ్ మీలా కాకుండా సాయంత్రం చేద్దాంలే, ఈరోజు ఆదివారం కదా అని వదిలేస్తే తను హ్యాపీగా ఆడుకోలేడు, హ్యాపీగా బయట ఉండలేడు, సినిమా కూడా చూడలేడు. ఎందుకంటే తన మైండ్లో సాయంత్రం హోంవర్క్ చేయాలి, లేదంటే సాయంత్రం మనకు ఒక ఎగ్జామ్ ఉంది అనేది మైండ్లో ఉండిపోతుంది. మీరు రాత్రి పడుకునే ముందు ఏం చేస్తారు? చాలామంది విద్యార్థులు తమ ఫోన్ను వాడతారు, రీల్స్ చూస్తారు, గేమ్స్ ఆడతారు, టీవీ కూడా చూస్తూ ఉంటారు. మీరు చేసేది ఇదే. ఎక్కువగా విద్యార్థులు అలానే చేస్తారు. నిద్రపోయే అరగంట ముందు కూర్చుని చదువుకునే విద్యార్థులు చాలా తక్కువ మంది. ఇప్పుడు ఆ సమయంలో నిద్రపోవడానికి అరగంట ముందే, అంటే 30 నిమిషాల ముందు ఆ సమయాన్ని ఖాళీగా వదిలేయండి. అంటే ఏ పని చేయకుండా మీరు సరదాగా అలా మంచం మీద దొర్లుతూ కూడా ఉండిపోవచ్చు. అప్పుడు మీకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే ఆ ఖాళీ సమయంలో మీ బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఆ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఏం చేయాలి? ఒక బఫర్ జోన్ను సృష్టించండి. రాత్రి పడుకునే అరగంట ముందు ఆ రోజు మిగిలి ఉన్న సమస్యల్ని త్వరగా చేయండి. రాత్రి పడుకునే అరగంట ముందు ఆ రోజు మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మీరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. రోజంతా బాగా చదివి అన్ని లక్ష్యాలను పూర్తి చేసినప్పుడు మనం బాగా నిద్రపోతాం. రోజంతా వృధా అయిపోకుండా ఉంటుంది. సరే, ఇక చివరి పాయింట్ ఏంటి అంటే ఎక్కువగా చదవద్దు. అదేంటి ఇలా అంటున్నారు అని అనుకుంటున్నారా? నేను మీకు వివరిస్తాను. నువ్వు 9 లేదా 10వ తరగతి చదువుతున్నావు. పెద్దగా చదువుకోనవసరం లేదు. పరధ్యాన సమయం తగ్గించుకోవాలి. అంటే మొబైల్స్ అలాగే పనికిరాని విషయాలపై బుర్ర పెట్టడం మానేయాలి. 5 గంటలు 6 గంటలు చదవాలి అనే కోడ్స్ పెట్టుకోవద్దు. ఎందుకంటే చదువు అనేది ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ని బట్టి ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది గంట చదివితే సరిపోతుంది, మరికొంతమంది 2 గంటలు చదువుతారు, కొంతమంది 3-4 గంటలు అదే పనిగా కూర్చొని చదువుతారు. కానీ గంట చదివిన వాడికి ప్రొడక్టివ్ టైంలో కూర్చుంటే కనుక 6 గంటలు చదివిన వాడికంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సో చదివిన అరగంట అయినా సరే మనసు పెట్టి మీకు నచ్చిన టైంలో హ్యాపీగా చదివేసుకుంటే మీ క్లాస్లో టాపర్ అవ్వకపోయినా ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి. సో 5 గంటలు చదవాలి, 3 గంటలు చదవాలి అనేది పెట్టుకోవద్దు. దాంతోపాటు మీ పక్క వాళ్లతో మిమ్మల్ని కంపేర్ చేసుకోకండి. ఏమో రేపు ఎవరు ఏ స్థాయిలో ఉంటారో ఎవ్వరికీ తెలియదు కదా. ఈ మార్కులు, చదువులు అనేవి కేవలం సమాజంలో తెలివితేటలను నేర్పడానికి మాత్రమే. అది విజ్ఞానం మాత్రమే. అది మీ తెలివితేటలను, మీ జీవితాన్ని నిర్ణయించలేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ వదిలేసి నేను బాగా చదవడం లేదు, అందరికంటే నాకు తక్కువ మార్కులు వస్తున్నాయని డిప్రెషన్లోకి వెళితే మాత్రం అది మీ లైఫ్ని దెబ్బతీస్తుంది.